కడియద్దలో 20 ఏళ్ల నాటి సమస్య పరిష్కారం చూపారు రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఆ గ్రామంలో పేదలైన వారికి ఇందిరమ్మ కాలనీ పేరుతో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ కనీసం మౌలిక వసతులు కల్పించకుండా వారిని గాలి కుదిరేశారు. ఆ ప్రాంతంలో ఎందుకు ఇల్లు కట్టుకున్నామరా భగవంతుడా అని ఆ దేవుడు కాలనీవాసులు అనుకోని రోజు లేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో ఆ కాలనీవాసులు గోడు విన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు లేకపోయినా ఆయన ప్రోత్సాహంతో తాడేపల్లిగూడెం మండలం కడియద్ద దేవుడి చేలో రోడ్లకు మోక్షం లభించింది. వెంటనే జడ్పీ నిధుల నుంచి సీసీ డ్రైన్ల ఏర్పాటు కూడా 30 లక్షల నిధులు మంజూరు చేయించారు ఎమ్మెల్యే బొలిశెట్టి. అంతేకాకుండా గ్రామంలో సీసీ రోడ్లు, వీధి దీపాలు, శివారు ప్రాంతాల్లో మంచినీరు అందించే విధంగా పనులు చేయించి ఈ పంటకు ప్రజలకు కానుక అందించారు. ఈ గ్రామంలో ఇక ఆ ప్రాంతంలో పనులు జరగవేమో అని అనుకున్న గ్రామస్తులకు ఈ రోడ్డు నిర్మాణంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నా పేరు వెంకటలక్ష్మి అండి. నక్క వెంకటలక్ష్మి. అయితే మేము కడియద్ద ఏరియాలో ఉంటున్నామండి. మరి కడియద్ద 20-30 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకు ఈ రోడ్లో ఏమీ లేవండి. పిల్లలు చదువులకు వెళ్తా కూడా చాలా ఇబ్బంది, వర్షాకాలం ఇబ్బంది పడేవారండి. అయితే మరి పెద్దలు మరి రోడ్లు వేయమని ఎన్నోసార్లు బతిలాడామండి. అయినా సరే రోడ్లు వేయలేదు. ఇప్పుడు మరి పెద్దలు మరి దయ వల్ల మరి రోడ్లు చేస్తున్నారండి. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. కడియద్దండి జాంధ్రగారు నా పేరు. బొలిశెట్టి శ్రీని గారు వచ్చాక ఇప్పుడు 20 సంవత్సరాలు అయిందండి. ఈ రోడ్లు గట్ట పోసి అందరు నీళ్ళలో నుంచి నడిచి వెళ్తున్నామండి. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం వచ్చాక మాకు రోడ్లు గట్ట బాగా పోతున్నారండి, డ్రైనేజీలు గట్ట బాగా కడుతున్నారండి, బాగా చేస్తున్నారండి. మాకు ఈ ప్రభుత్వం మాకు ఎంతో బాగుందండి. ఉన్నారండి చాలా చేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామండి. బొలిశెట్టి శ్రీని గారికి మేము. మా పేరు దార్పిరెడ్డి శ్రీని అండి. మాది కడియద్ద గ్రామం. ఇది దేవుడి శివాలయం భూమి అండి. మాకు ఇల్లు పట్టాలు ఇచ్చారు. ఇచ్చి అప్పుడే ఒక 20 సంవత్సరాలు అవుతుంది. మాకు డ్రైన్లు, రోడ్లు లేవండి ఇప్పటి వరకు. ఎలక్షన్కి బొలిశెట్టి శ్రీని గారు వచ్చారండి మాకు కాలనీలోకి. వచ్చి మాకు రోడ్లు, డ్రైనేజీ సెలక్షన్ చేస్తానన్నారండి. అన్న మాట ప్రకారంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణ్ అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రవాణా, పోలీస్, ఆర్ఎండ్బి, వైద్యశాఖ, ఎన్హెచ్ అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. తొలుత జిల్లా రవాణాధికారి గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యల నివేదికను జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాల గణాంకాలను నెలవారీ సమీక్షించి ప్రమాదాల గల కారణాలపై విస్తృతంగా చర్చించారు. 2025 సంవత్సరంలో జిల్లాలో 520 రోడ్డు ప్రమాదాల్లో 214 మంది మరణించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహన ప్రమాదాలు జరగడంపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు. ముఖ్యంగా అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణమే సవరణ చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నియమాల అమలును కఠినతరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించాలన్నారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం, సెల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, రోడ్ల మలుపు ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు. రోడ్డు నిబంధనలు పాటించని వాహనం యజమానులపై కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలన్నారు. వాహనదారులు ఇష్టానుసారం రోడ్ల పక్కన వాహనాలు పార్కింగ్ చేయకుండా మార్కింగ్ చేసి ఆ ప్రదేశాలు మాత్రమే వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ యువత క్రమశిక్షణతో రోడ్డు భద్రతా చర్యలు పాటించాలని, అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియంత్రణకు బాధ్యతగా మెలగాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భీమారావు, జిల్లా రవాణా శాఖ అధికారి కేఎస్ఎంవి కృష్ణారావు, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు,
నరసాపురం డీఎస్పీ శ్రీవేద, తాడేపల్లిగూడెం డీఎస్పీ డి విశ్వనాథ్, ఆర్ఎండ్బి ఈఈ ఏ శ్రీనివాసరావు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జి గీతాబాయ్, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఇంకోటి అక్కడ ట్యాక్సీ స్టాండ్ అది తీసి మొత్తం కూడా మొత్తం తీసేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా గట్టిగా వాళ్ళకి పిలిచి మీరు కూడా వాళ్ళకి పిలిచి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. అసలు ఇది కాలేజెస్ని ఇన్వాల్వ్ చేయాలి, పెద్ద పెద్ద కాలేజెస్ని. వాళ్ళ ట్రాఫిక్ క్లబ్స్, ట్రాఫిక్ సేఫ్టీ క్లబ్స్ పెట్టాలి, వర్క్ షాప్స్ పెట్టాలి. తర్వాత ఇంటెన్స్ కూడా చేయాలి అని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరపాలెం శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠంలో ఈ నెల 23వ తేదీ శుక్రవారం వసంత పంచం వేడుకలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ పీఠం ప్రాంగణంలో కొలువైన శ్రీ మేధా సరస్వతి అమ్మవారు రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఖ్యాతిని గడించిన విషయం భక్తులకు తెలుసు. సరస్వతి అమ్మవారి జన్మదినం చెప్పబడే వసంత పంచం పర్వదినాన అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తే చిన్నారులకు విశేష ప్రజ్ఞా పాఠవాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే వసంత పంచం పర్వదినం అంటే భక్తులు విశేషమైన దివ్య జ్ఞాన యోగ దినంగా భావిస్తూ ఉంటారు. తమ చిన్నారులచే అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమాలు, సరస్వతి మాతకు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహింపచేసి తమ పిల్లలకు విశేష జ్ఞాన మరియు మేధ సముపార్జన కలగాలని కోరుకుంటూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహంతో ఈ పీఠంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించుకున్న వారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ స్థానాల్లో ఉన్నతమైన ప్రతిభా పాఠవాలు గణించడం విశేషంగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్న భక్తుల తాకిని దృష్టిలో ఉంచుకుని శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠం ప్రాంగణంలో కొలువైన మేధా సరస్వతి అమ్మవారి ప్రాంగణంలో భక్తులు అక్షరాభ్యాస సరస్వతి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు విశేష ఏర్పాట్లు చేస్తున్నట్లు పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి తెలిపారు. ఏకకాలంలో 200 మంది కూర్చుని విధంగా ఏర్పాట్లను విస్తృతపరిచామని, ఇచ్చేసిన భక్తులు ఎక్కువ సమయం నిరీక్షించకుండా సాధ్యమైన త్వరగా కార్యక్రమాన్ని నిర్వహించి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణతో పాటు అన్న సమారాధన కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాల్లో పీఠానికి చెందిన సేవా కార్యకర్తలు 200 మంది సేవలు అందిస్తారని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, భక్తులు తాకిడి ఉన్నంత వరకు నిరంతరాయంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. దీనికోసం పీఠ ప్రాంగణాన్ని విశేషంగా అలంకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుకొన్న గ్రామంలో శ్రీ కోట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు దర్శించుకున్నారు. తెలుగుదేశం నాయకులు వట్టు రాంబాబు, పద్మనాభన్ మురళి, సబ్ని విశ్వకృష్ణ మోహన్, దళాయి తిరుమలరావు, కిలాడి సాయి, కాతగాన్ రాజేష్, గరపాక మూర్తి, మలక వెంకట్రావు, నత్తా శ్రీను, సిర్రా వెంకటేష్, షేక్ సాయి, షేక్ హసన్ సమీర్, అడప అప్పలరాజు, అడప వీరన్న, చిక్కాల చిరంజీవి, మేళం కాంతి, రాజ్ కుమార్, చరణ్, కొత్తూరు బాబి, వీరమల్లు శ్రీను, చందు తదితరులు పాల్గొన్నారు. హనుమాచల్లో చేసిన హరినామం, భక్త దుకాణం చేసిన హరినామం, రామదాస్ భక్త అమ్మదీశ్వరు అందరూ హరినామం చేశారు. కానీ దురదృష్టవశాత్తు కలియుగంలో హరినామం కృష్ణ కృష్ణ హరే 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 హరే. దయచేసి అందరికీ ఈ నామాన్ని జపించమని వేడుకు. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. ఆయనకి రుచి వస్తుంది, ఆయన రక్షించుకున్నాడు, మన రక్షిస్తాడు. అవునా? మన ఇలా చెప్తారు, తాతగారు చెప్తారు ఏం భయలేదు నేనున్నాను, తాత వెళ్ళిపోతాడు. తండ్రి చెప్తాడు ఏం భయలేదు నేనున్నాను, ఆయన వెళ్ళిపోతాడు. మనం చెప్తాం మన పిల్లలకి ఏం భయలేదు, మనం వెళ్ళిపోతున్నాం. అవునా? అజ్ఞాన యొక్క పరాకాష్ట. మనం అందరినీ రక్షించాలనుకుంటాం కానీ మనల్ని మనం రక్షించుకోలేదు. కానీ రక్షించే స్వామిని మనం ఆశ్రయించాలి, రక్షించే భగవంతుడిని మనం ఆశ్రయించాలి. అది దురదృష్టకరం. సో ఈ పిల్లవాడిని భుజం మీద ఎక్కించుకొని నారదుల వారు ఏమైనా నేనున్నానని చెప్తున్నారు. ఇలా ఒక వరద పెరిగిపోతుంది, మంచం ఎక్కాడు.
ముఖ్యంగా కోట్లమ్మ తల్లి ఆశీర్వచనాల కోసం ఈవేళ ఆరుగులు గ్రామం రావడం జరిగింది. ముఖ్యంగా సోదరిమణి ఆదిలక్ష్మి గారు, చిరంజీవి గారు, రాంబాబు గారు, కమిటీ చైర్మన్ అప్పారావు గారు, అప్పలరాజు గారు, అలాగే వెంకట్రావు గారు, మూర్తి గారు, రాజేష్ గారు, ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జాతర 5 సంవత్సరాలకి ఒకసారి వస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి 5 సంవత్సరాలకి అపురూపంగా ఉండే ఈ జాతరని మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ భగవంతుడి ఆశీర్వచనాలతోటి మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఎరగవరం మండలం రేలంగి కేతవారిపాలెం గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, ప్రజలతో పాటు కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ బలుసులమ్మ జాతర మహోత్సవంలో నియోజకవర్గంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఒకటోబాట్ గణేష్ నగర్ వినాయకుని గుడి దగ్గర నుంచి అమ్మవారి ఆహ్వాన పత్రికతో పాటు పసుపు, కుంకుమ, గాజులు ప్రతి ఇంటికి ఎమ్మెల్యే శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మార్చి 12 ప్రారంభమయ్యే అమ్మవారి జాతర నిమిత్తం ఎమ్మెల్యే కుటుంబం మొదటి విరాళంగా 5,55,555 రూపాయలను ప్రకటించి నగదును ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు, కార్యనిర్వహణాధికారి బివి చంద్రశేఖర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ప్రజల ఇలవేలుపు బలుసులమ్మ తల్లి ఆశీస్సులతో ఊరు సుభిక్షంగా ఉందని అన్నారు. వివాహాల సందర్భంలో అమ్మవారికి పానకాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారమని అన్నారు. 2014లో జాతర జరిపించామని, అమ్మవారి కృపతో ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చిందన్నారు. జాతర నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వాహకులు శ్రద్ధ వహించారని అన్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకంగా ఉండాలని, ఎటువంటి అపవాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దేవుడి సొమ్ము విషయంలో పవిత్రంగా ఉండాలని, వృధా చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు. బలుసులమ్మ ఆలయ కమిటీ సభ్యులే కాకుండా తాడేపల్లిగూడెం పట్టణం, నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల నిర్వాహకులను భాగస్వాములను చేయాలని సూచించారు. బలుసులమ్మ ఆలయంలో శాశ్వత అన్నదాన పథకానికి రూపకల్పన చేయాలని కోరారు. బలుసులమ్మ జాతర తాడేపల్లిగూడెం ప్రజలకు ఈ సంవత్సరంలో 2వ సంక్రాంతి కావాలని, నిర్వహణ కమిటీ ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, శ్రీరంగం అంజి, బివి చంద్రశేఖర్, సింహపురి జ్యువెలరీ మహేష్, దాట్ల జగన్నాథరాజు, ఈవో పట్నాల్ రాంపండు, నీలం సురేష్, చబాకుల రమణ, చాపల రమేష్, పాలూరు వెంకటేశ్వరరావు, పుల్లా బాబీ, ఎన్వి సత్యనారాయణ, దినేష్ యాదవ్, మద్దాల మణికుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే తీసుకో అమ్మవారి గుడి నడిపించండి జాగ్రత్తగా అందరూ. రూపాయలు బ్యాంకులో వేసి అది అన్నదాన ట్రస్ట్ కింద పెట్టి దానికి మళ్ళీ ఒక కమిటీని వేసి ఆ డబ్బుల్ని మళ్ళీ ప్రజలకి మళ్ళీ అన్నదానం లేనోళ్ళకి అన్నదానం జరిపించాలి. ఇవన్నీ ఏంటంటే నిజంగా ఇవాళ అన్నదానాలు ఎలా జరుగుతున్నాయంటే ఇంట్లో పెళ్లి భోజనాలే చేస్తూ ఉన్నారు. ఇదివరకు అన్నదానాలకు అందరూ వచ్చేవారు కాదు. ఇవాళ కుటుంబ సభ్యులతో సహా వచ్చి భోజనాలు చేసి వెళ్తున్నారు ఎక్కడైనా. అది అమ్మవారి ప్రసాదంగా భావించాలి, అంతేగాని అదే సంతర్పణలోకి వెళ్ళారు అనేది లేదు. అమ్మవారి ప్రసాదం అంత బాగా ఆవిడ చేయించుకుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రేపు నుంచి జాతర అయిన తర్వాత ప్రతి శుక్రవారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి మీరు చేసే సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాం. అన్నదాన ట్రస్ట్ పెడదాం.
ఎక్కడో జరుగుతుంది, తెంతరతో జరుగుతుంది, పెత్తరతో జరుగుతుంది. ఇక్కడ ఎందుకు జరగకూడదు? ఇక్కడ డబ్బు ఉన్నవాళ్ళు లేరా? ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు లేరా? కాబట్టి మనమే దాంట్లో పాత్రదారులు. మరికొంత డబ్బు అయినా ఇస్తాను. ఏదో రకంగా అన్నదానం కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం జరగవలసిందే. ఎంతమంది వచ్చినా లేదనకుండా పెట్టవలసిందే. దానికి ఇంకా మన కమిటీని పెంచుకోవాలంటే పెంచుకుందాం. అందరూ రావచ్చు. ఈ దీంట్లో మీకు జరగబోయేటువంటి బలుసులమ్మ జాతరోత్సవానికి మొట్టమొదటి సందా ఇచ్చే అవకాశం కల్పించిన ఆ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే అది కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనం ఏది పట్టుకెళ్ళాం, ఈ చేసిన మంచి కార్యక్రమాలు మనతో వస్తాయనే ఆలోచనతో మనం ప్రయాణం సాగుతూ ఉంది. ఆ రోజు 2014లో అమ్మవారి ఆశీస్సులతో మరి ఆ గుడి కట్టించగలిగాం. ఆ రోజు మరి ఎలా ఉండేదో 2014లో అమ్మవారి టెంపుల్ అందరికీ తెలుసు. మరి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున మరి జాతర జరిపించిన దానికి కారణంగా 55 లక్షల రూపాయలని ఆ రోజు డబ్బులు ప్రజలు విరాళాలుగా ఇవ్వడం, దాంట్లో ఒక 20-25 లక్షల మించి ఖర్చు పెట్టకుండా ఉన్న డబ్బుని గవర్నమెంట్కి కట్టి మరి దాంట్లోనే ఆ గుడి నిర్మాణం చేసి పురపాలక సంఘం మన చేతిలో మన కౌన్సిలర్స్ అంతా ఉన్నాం కాబట్టి ఏదైతే అక్కడంతా మరి పెంట కుప్పలన్నీ ఉండి దాన్ని తోలించి దాని అమ్మవారికి 4 ఎకరాలని కూడా మరి మావుళమ్మ టెంపుల్ ఉంది అక్కడ. మనం చూస్తే లోనికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ప్లేస్ లేదు మనకు. ఆ అమ్మవారి దయ వల్ల 4 ఎకరాలు కూడా అమ్మవారికి మనం ఇవ్వడం, దాంట్లో మరి కళ్యాణ మండపం కట్టడం, అదేవిధంగా గుడికి మరి ప్రతి నిత్యం 50,000 రూపాయలు శుక్రవారం నాడు మనం అన్నదానానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మనం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పుడు ఆగకూడదు. మన ఊరు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఊళ్ళో ఉన్న అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే అమ్మవారి వల్ల. ఎక్కడ మీరు పెళ్లి చేసుకున్నా బలుసులమ్మ గుడి టెంపుల్కి వెళ్ళి మన పానకాలు పోసుకునే అలవాటు నా చిన్నప్పటి నుంచి, మా అబ్బాయి కానీ చిన్నప్పుడు మా కుటుంబ సభ్యులు కానీ, అలాగే తాడేపూడిలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ గుడికి వెళ్ళడం ఆనవాయి. అలాంటి అమ్మవారిని ఇంకా మరింత ఇప్పుడు మావుళ్ళమ్మ గుడితో ఆవిడని చూస్తే అలాంటి విధంగా మన గుడిని తయారు చేయాలని, మనం చేసే ఈ కార్యక్రమానికి ఆవిడ ఆశీస్సులు ఇవ్వాలని. శ్రీ 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 బొలుసులమ్మవారి దేవస్థానంలో జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి మా అన్నయ్య శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర కార్యక్రమానికి ఈ రోజున మొదటగా మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మవారి జాతర కార్యక్రమానికి 5,55,555 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు. వారు ఇదేని కాదు, మేము 2014 నుంచి 19 వరకు చేసినప్పుడు కూడా మా వెన్నుంటే ఉండి ఒక ఉగాది కార్యక్రమాలు చేసినా ఏం చేసినా నేను ఉన్నానని చెప్పి ముందుగా ఆయన మాకు ప్రతిదానికి కూడా ముందు ఆయనే మాకు ముందుగా ఉంటారు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చిన కాడి నుంచి కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తానికి ముందుకు వస్తున్నాం. అలాగే ఆయన ఒకటి చెప్పేవారు, అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు శుక్రవారం అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు, తమ్ముడు అన్నదాన కార్యక్రమం అన్నది ఎక్కడైతే బాగా జరుగుతుందో ఆ ఊరు చాలా శుభకంగా చాలా బాగుంటుంది. అందుకు మనం అన్నదాన కార్యక్రమం మట్టికి